రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపెట్టినని ఎట్లా అంటారు? ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దే ఆర్ వన్ సైడ్ రిపోర్ట్. వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్, ఇల్లాజిక్ రిపోర్ట్, ట్రాష్. అంతకంటే ఏముంటుంది ఇంకా? దే టోల్డ్ యూ యువర్ సెల్ఫ్. నీకేదో తెలియదు, మీ దృష్టికి రాలేదని కూడా కాదు కదా. దే హ్యావ్ గివెన్ ద అఫిడవిట్ టు ద కమిషన్ అండ్ ద అఫిడవిట్ ఈజ్ గివెన్ బై ద కమిషన్ టు మీ. నాకు అది ఇచ్చింది కమిషన్ ఇచ్చింది. ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? ఇప్పుడు చెప్పండి. నేను అంటున్నా, ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప లేదా ఇంటెన్షనల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ను తప్పుదో పట్టించిందా? ఇది తేలాలి ఇప్పుడు. ఐదర్ కమిషన్ వాజ్ మిస్గైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ కమిషన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ మిస్గైడెడ్ ఆర్ ఇంటెన్షనల్లీ దే రిపోర్టెడ్. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. నెక్స్ట్. నెక్స్ట్ సరే, ఇదంతా నేను చెప్పిందే. నెక్స్ట్ ఇంకొక మాట నేనేమన్నారంటే సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు. అంటే ఇది నేనేమి ఎంత ఫేగ్ ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం. ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం, దుమ్ము దులిపేస్తాం. వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి. మైక్ కట్ చేయొద్దు. మైక్ కట్ చేసి మీరు పారిపోతారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం, పారిపోవడం అలవాటు. అన్ని నిజాలు బయట పెడతాం. ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం బయట పెడతాం. అయితే నేనేమంటారు, ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఇందాకనే చెప్పిన, ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత. ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు, కానీ రివ్యూ చేస్తే తప్ప. ఇట్ ఈస్ టోటలీ ఇల్లాజిక్. ఇదేదో రాజకీయ ప్రమేయం. ఇట్స్ నాట్ పొలిటికల్. ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. డెఫినెట్గా ఆయన రివ్యూ చేయాలి. నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని తపన పడ్డ వ్యక్తి కనుక రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, తండ్లాడిండు, తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు. కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు. వాస్తవమైంది ఇందాకనే మీరు చూసిండ్రు. ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ 14లో మీకు చూపించాను. ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది, వ్యాప్కోస్ హ్యాస్ చూజన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్. నంబర్ 1. నంబర్ 2, హై పవర్ కమిటీ అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది. సిడబ్ల్యూసీకి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు. సిడబ్ల్యూసీ హ్యాస్ అప్రూవ్డ్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్, హై పవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్. ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి. అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమిడి హెట్టి దగ్గర మీరు చేసిండ్రు. ఆనాడు ఏ అనుమతులు లేకుండా, నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా, వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసిండ్రు. మేము అటు వ్యాప్కోస్, ఇటు హై పవర్ కమిటీ, అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసి, ఎవ్రీ వన్ హ్యాస్ అగ్రీడ్. నెక్స్ట్. ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినా కదా, ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి. ఇది సోలో డెసిషన్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్. ఇది చూడండి మీరు, ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్. యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇట్లా చేస్తారు వీళ్ళని తెలియదు కదా, ఇంకా చాలా కాయిదాలతో నేను లెటర్ పెట్టిన చీఫ్ సెక్రటరీకి. నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి, క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. అప్పుడు గీళ్ళు గిట్లా కమిషన్లు వేస్తారు, కోడిగుడ్డు మీద ఈకలు బీక్తారు, బురద జల్తారు అనుకుంటే అన్నీ పెట్టుకుంది ఉంటాయి. బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది క్యాబినెట్ డెసిషన్ ఆన్ 14 జూన్ 2016. ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరైనరు, ఎన్ని గంటలకు, 12 గంటలకు అయింది. 3 జూన్ 2016 ఇన్ ద కౌన్సిల్ హాల్, సెక్రటరియట్, కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు. Ratification of the action of the department in having
entrusted certain works on nomination basis to WAPCOS. WAPCOS అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం. అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే అప్పుడు ప్రాణహిత చేవెళ్ళక కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది. వ్యాప్కోస్ ఈజ్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో ఆనాడు